డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. వీళ్ళు 2025 ఐపీఎల్కి ఛాంపియన్స్ అయ్యారు అంటే మెగా ఆక్షన్లో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు స్క్వాడ్ని అలా పిక్ చేయగలిగారు. ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ ఇంకా అలాగే ఫినిషింగ్ దాకా బ్యాటింగ్ లైనప్ అయితే సాలిడ్గా ఉంది. ఇంకా బౌలింగ్ విషయంకి వచ్చేస్తే ప్రతిసారిలాగా యంగ్స్టర్స్ని కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని అలాగే ఆ పిచ్కి కండిషన్ బట్టి బౌలింగ్ చేయగలిగే మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ని అయితే కొన్నారు. ఆర్సీబీ మేనేజ్మెంట్ 2025 ఐపీఎల్లో వాళ్ళ స్ట్రాటజీ మాత్రం ఆధార్ కొట్టారని చెప్పాలి. అందుకే 2025 ఐపీఎల్కి ఛాంపియన్స్గా నిలబడ్డారు. 40-50% ఛాంపియన్స్ ఎవరన్నది ఆక్షనే డిసైడ్ చేస్తుంది. ఆక్షన్లో పిచ్కి సంబంధించి మంచి ప్లేయర్స్ని పిక్ చేస్తేనే ఆ ప్లేయర్స్ రైట్ టైంలో మంచిగా ఆడగలుగుతారు. అప్పుడే టీము మ్యాచెస్ గెలుస్తుంది. కాబట్టి ప్రతి టీంకి కూడా ఆక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా మనం చూసుకోగలిగితే లాస్ట్ ఇయర్ ఆక్షన్కి ముందు పంజాబ్ ఇంకా ఆర్సీబీ చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ ఆక్షన్ తర్వాత వాళ్ళు ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని పిక్ చేయడంతో 2025 ఐపీఎల్లో పంజాబ్ ఇంకా ఆర్సీబీ ఫైనల్ ఆడారు. ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఆక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది. అయితే 2026 ఐపీఎల్కి మళ్ళీ ఆర్సీబీ ఛాంపియన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఈసారి ఆక్షన్లో కూడా వీళ్ళు మంచి స్ట్రాటజీతో వెళ్ళాలి. ప్రజెంట్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఏ ప్లేయింగ్ లెవెన్తో అయితే వస్తారో ఈసారి కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. మరి ఆ పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో ఒకసారి మనం చూసుకోగలిగితే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఇంకా పిల్ సాల్ట్, నెంబర్ 3 దేవదత్ పడిక్కల్, నెంబర్ 4 రజత్ పడిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 రొమారియో షెఫర్డ్, నెంబర్ 8 కృణాల్ పాండ్యా, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 యశ్ దయాల్, నెంబర్ 11 హజిల్వుడ్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. టీం అయితే చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. అయితే వీళ్ళకి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే హజిల్వుడ్ ఇంజురీలో ఉన్నాడు. ప్రజెంట్ ఇతను యాషిష్ కూడా ఆడట్లేదు. ఇంకా రజత్ పడిదార్ కూడా ఇంజురీలో ఉన్నాడు. ఇంకా యశ్ దయాల్ ఏమో ప్రజెంట్ క్రికెట్ ఆడట్లేదు. తన మీద ప్రజెంట్ ఒక కేసు నడుస్తుంది. ఆ కేసు గురించి మీ అందరికీ తెలిసిందే. ఇంకా మిగతా ప్లేయర్స్ అంతా ఓకే. అయితే ఇప్పుడు ఆర్సీబీ ఆక్షన్లో మెయిన్గా ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి? వీళ్ళు టార్గెట్ చేయాల్సిందల్లా బ్యాకప్ ప్లేయర్స్ని. వీళ్ళు మొత్తం ఆక్షన్లో 8 మంది ప్లేయర్స్ని కొనాలి. వీళ్ళకి రిమైనింగ్ పర్స్ వచ్చేసరికి 16.4 కోట్లు. మరి పర్స్తో మొదటిగా ఆర్సీబీ కొనాల్సిందే ఒక మంచి ఇండియన్ లెగ్ స్పిన్నర్ని అయితే కొనాలి. ప్రజెంట్ ఆర్సీబీ స్క్వాడ్లో సుయాష్ ఉన్నాడు. ఇతనికి బ్యాకప్గా ఒక మంచి లెగ్ స్పిన్నర్ని అయితే కొనాలి. అది కూడా ఇండియన్ ప్లేయర్ని కొనాలి. మరి యాక్షన్కి వస్తున్న ప్లేయర్స్లో లెగ్ స్పిన్నర్స్ ఫస్ట్ ఆప్షన్గా రవి బిష్నోయ్. ఇతను ఇండియన్ మంచి టాలెంట్ ఉన్న లెగ్ స్పిన్నర్. ఇండియా టీంకి ఎన్నో మ్యాచెస్ గెలిపించిన అనుభవం కూడా ఉంది. ఇంత మంచి ప్లేయరు ఆర్సీబీకి దొరకొచ్చా అంటే 50-50 ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఆర్సీబీ దగ్గర 16 కోట్లు ఉన్నాయి. మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చాలా టీంలు ఇతన్ని టార్గెట్ చేస్తున్నారంట. ఇప్పుడు జరిగేది ఎలాగూ మినీ యాక్షన్ కాబట్టి తక్కువ మంది ప్లేయర్స్ రిలీజ్ అవుతారు. కాబట్టి ఇతనికి ఎక్కువ అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. అలాగని ఆర్సీబీకి దొరకడని చెప్పలేం. దొరికినా దొరకవచ్చు. ఒకవేళ ఇతను దొరకపోతే సెకండ్ ఆప్షను ఇంకొక ఇండియన్ లెగ్ స్పిన్నరు రాహుల్ చహర్. గతంలో ఇతను సూపర్గా పర్ఫార్మెన్స్ చేశాడు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ తరపున అంత మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు. కాబట్టి ఈ ప్లేయర్ మినీ యాక్షన్లో 3 నుంచి 5 కోట్లలో దొరకవచ్చు. కాబట్టి సెకండ్ ఆప్షన్గా ఆర్సీబీ ఇతన్ని పిక్ చేసుకుంటే బాగుంటుంది. సుయాష్ శర్మకి బ్యాకప్గా మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ హజిల్వుడ్ ఇంజరీలో ఉన్నాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇతనికి బ్యాకప్గా ఒక మంచి ప్లేయర్ని కొనాలి. మరి ఆక్షన్లో ఎవరున్నారన్నది చూస్తే మొదటిగా మతీషా పతిరానా. అయితే ఇతను దొరుకుతాడా అంటే కష్టమే అని చెప్పాలి. అలాగని ఇంపాసిబుల్ ఏం కాదు, దొరకవచ్చు. ఇంకా సెకండ్ ఆప్షను హెన్రిచ్ నోకియా. ఇతను కూడా మంచి స్పీడ్ బౌలర్. ఢిల్లీలో ఆడినప్పుడు మాత్రం సూపర్గా పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా తన ఫామ్ అయితే బాగోలేదు. అయినప్పటికీ ఇతను మంచి టాలెంట్ ఉన్న బౌలర్. ఇంకా థర్డ్ ఆప్షను స్పెన్సర్ జాన్సన్. గతంలో గుజరాత్కి ఇంకా కేకేఆర్కి ఆడాడు. మంచి హైట్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ స్పీడ్ బౌలర్. ఇతను కూడా ఆర్సీబీకి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఒకవేళ వీళ్ళు ముగ్గురు మిస్ అయినా కూడా 4వ ఆప్షన్గా న్యూజిలాండ్ బౌలరు నేమ్ జాకబ్ డఫీ. ఇతను ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నాడు, మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ చేస్తున్నాడు, ఇంకా డెత్ ఓవర్స్లో కూడా సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతను కూడా ఆర్సీబీకి ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇంకా ఆర్సీబీ టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్ రజత్ పడిదార్కి బ్యాకప్ ప్లేయర్. ఆర్సీబీ దగ్గర ఎలాగూ తక్కువ పరిచయం ఉంది కాబట్టి ఒక యావరేజ్ ప్లేయర్ని కొనడానికి వెళ్ళాలి. ఆ ప్లేయరే అభినవ్ మనోహర్. ఇతని గురించి చాలా మందికి తెలుసు. మనోడు డొమెస్టిక్ క్రికెట్ కర్ణాటకకి ఆడతాడు. గతంలో గుజరాత్కి ఇంకా ఎస్ఆర్హెచ్కి ఆడాడు. ఇంకా అలాగే గతంలో మహారాజా లీగ్లో ఇతనికి మంచి రికార్డ్స్ ఉన్నాయి. రజత్ పడిదార్కి బ్యాకప్గా అభినవ్ మనోహర్ బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. గాయస్, మనం ఈ వీడియోలో చెప్పిన ప్లేయర్స్ని ఆర్సీబీ టార్గెట్ చేసి కొనగలిగితే మళ్ళీ ఆర్సీబీ ఛాంపియన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. మీలో ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఇంకా అలాగే
పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే నెక్స్ట్ ఏ టీంకి సంబంధించి వీడియో చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.